ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కమలనాథులు. గెలుపు అంత సులభం కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటూ ఇటు అభ్యర్థులకు అటు కేడర్కు దిశానిర్దేశం చేస్తూ ఒక్కో ఓటరుకు ఒక్కో ఇన్ఛార్జిని నియమించి పర్సన్ టు పర్సన్ ఫార్ములాతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయ డంకా మోగించాలని పక్కా ప్రణాళికలు రచించుకుని ముందుకు అడుగులు వేస్తుంది కాషాయ పార్టీ. ఇంతకు అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ చేరుకుంటుందా? రాష్ట్రంలో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ప్రచార గడువు కూడా మరికొన్ని గంటల్లో ముగియనుంది. అందుకే బీజేపీ పక్కా వ్యూహంతో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఓవైపు ప్రచారంలో అగ్రనేతల జోరు కొనసాగుతుంది. మరోవైపు పట్టభద్రులు, ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న అభ్యర్థులకు గ్రౌండ్ లెవెల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు సహకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే అభ్యర్థులు మాత్రం గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కమలదళం కుస్తీ పడుతోంది. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు క్యాడర్ మొత్తం రంగంలోకి దిగింది. ఇప్పటికే దాదాపు 90% వరకు ఓటర్లను కలవడం పూర్తయినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్నికల సరళిపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వంతో పాటు క్యాడర్కు దిశానిర్దేశం చేసుకొస్తున్నారు. గెలుపు అనుకున్నంత సులభం కాదని, టఫ్ ఫైట్ ఉంటుందని, కష్టపడితేనే 3 స్థానాల్లో గెలుస్తామని బన్సల్ తాను చేయించుకున్న సర్వే రిపోర్ట్లను బట్టి తేల్చి చెప్తున్నారంట. కావాల్సింది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని, హార్డ్ వర్క్ ముఖ్యమని చెప్పుకొచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే ఒక్కొక్క ఓటరును 3 నుంచి 4 సార్లు నేరుగా ఫేస్ టు ఫేస్ కలుస్తూ వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు కాషాయ శ్రేణులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక ప్రచారం గడువు ముగియనుండడంతో ప్రచారాన్ని మరింత జోష్తో కొనసాగిస్తున్నారు. ఈ నెల 27న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాషాయ పార్టీ చెమటోడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే బీజేపీ నేతలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్గా మారాయి. ఈ గెలుపే వచ్చే స్థానిక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న అంచనాలు నాయకత్వం ఉంది. అయితే పార్టీ అభ్యర్థులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉండడంపై కాషాయ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇదే అంశం బన్సల్ దృష్టికి వెళ్లడంతో అభ్యర్థులకు, ఇన్ఛార్జీలకు క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అది అలా ఉంటే ఇప్పటికే మల్క కుమరయ్య గెలుపు ఖాయమైందని కాషాయ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇక మిగిలిన 2 స్థానాల్లో పోటీ గట్టిగానే ఉంటుందని, కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను గనుక ఉపయోగించుకొని కష్టపడితే ఖచ్చితంగా ఆ 2 స్థానాల్లో కూడా గెలుస్తామన్న ధీమాలు పార్టీ శ్రేణులున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కుమరయ్య పోటీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 25,921 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. ఒక్కో ఓటరుకు ఒక్కో కార్యకర్తను కాషాయ పార్టీ నియమించి జోరుగా క్యాంపెయిన్ చేస్తోంది. ఆయా ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని విజయం సాధించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం పట్టభద్రులు 3,41,313 మంది ఓటర్లున్నారు. ఈ స్థానంలో అంజిరెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. పోటీని దృష్టిలో పెట్టుకుని 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించి తమదైన శైలిలో పక్కా ప్రణాళికలతో కమలనాథులు ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి సరోత్తం రెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాల్లో పాల్గొని బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలని కోరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కళ్ల ముందు ఉన్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని ఓటర్లకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా దాన్ని నిరూపించాలని కాషాయ పార్టీ గట్టిగా ప్లాన్ చేస్తుంది. మండలిలో సంఖ్యాబలం పెంచుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనిపించుకోవాలని భావిస్తున్న కమలదళానికి టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.